హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 2016 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా బ్రెజిల్ అధ్యక్షుడిగా మైకేల్ టెమర్, అంటే ఈ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం కొంతమంది మిచెల్ అంటుంటారు, మైకేల్ అయినా కూడా బ్రెజిల్ అధ్యక్షుడిగా మైకేల్ టెమర్. బ్రెజిల్ దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ పదవీచ్యుతురాలు కావడంతో ఆమె స్థానంలో ఆ దేశ నూతన అధ్యక్షుడిగా మైకేల్ టెమర్ బాధ్యతలు స్వీకరించారు. ఇతను డెమోక్రటిక్ మూవ్మెంట్ పార్టీకి చెందిన నాయకుడు. బ్రెజిల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన దిల్మా రౌసెఫ్కు వ్యతిరేకంగా సెనేట్ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం 3/2 ఆధిక్యంతో నెగ్గింది. దీంతో అతిపెద్ద లాటిన్ అమెరికా దేశంలో 13 సంవత్సరాల వామపక్ష వర్కర్స్ పార్టీ పాలన ముగిసింది. ఇది బ్రెజిల్ అధ్యక్షుడిగా నియామకమైన మైకేల్ టెమర్ గురించిన సమాచారం. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి తను ఇటీవల నూతనంగా బ్రెజిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మైకేల్ టెమర్. ఇక్కడ కనిపిస్తున్న ఈమె దిల్మా రౌసెఫ్. ఈమె బ్రెజిల్ యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. ఈమెపై సెనేట్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంతో పదవీచ్యుతురాలైంది. నెక్స్ట్, సింగపూర్లో విజృంభిస్తున్న జికా వైరస్. జికా వైరస్ మనకు కొంత కాలంగా ఉంటున్నాం కానీ పలు రకాల వ్యాధులకు కారణమవుతుంది. పలు దేశాల్లో ఇది అనేక విపత్తులను కూడా సృష్టిస్తుంది. ఇది జికా వైరస్ అనేది ఇప్పుడు సింగపూర్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. సింగపూర్లో జికా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభించింది. 2016 సెప్టెంబర్ 1 నాటికి తమ దేశంలో జికా వైరస్ సోకిన వారి సంఖ్య 115కు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 13 మంది భారతీయులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్కు చెందిన వారు 6, చైనా పౌరులు 21 మంది వీరిలో ఉన్నారు. ఇది జికా వైరస్, సింగపూర్లో విజృంభిస్తున్న జికా వైరస్కు సంబంధించిన సమాచారం. నెక్స్ట్, మనం అధునాత క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసుకున్న చైనా. అధునాతన క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసుకున్న చైనా ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అధునాతన క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసినట్లు చైనా ప్రకటించింది. దక్షిణ కొరియాలో అధునాతన థాడ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థను అమెరికా మోహరిస్తున్న నేపథ్యంలో చైనా ఈ చర్యను చేపట్టింది. థాడ్ వల్ల తనకు ముప్పు పొంచి ఉందని చైనా భావిస్తుంది. చూసారే, థాడ్ అంటే ఇది THAAD. థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. నెక్స్ట్, 3 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా. ఉత్తర కొరియా 3 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. G20 సదస్సు సమయంలోనే ఈ యొక్క పరీక్షను ఉత్తర కొరియా నిర్వహించింది. HwagG నుంచి జపాన్ సముద్రంలోకి వీటిని ప్రయోగించారు. ఈ ప్రయోగంపై అమెరికా, జపాన్ తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. తర్వాత, ఒబామాపై నోరు పారేసుకున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు అనే అంశం గురించి చూద్దాం. ఒబామాపై నోరు పారేసుకున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దుత్తురో ఇటీవల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను దూషించి వార్తల్లో నిలిచారు. దీంతో రోడ్రిగోతో జరగాల్సిన భేటీని ఒబామా రద్దు చేసుకున్నారు. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. విలేకరుల ప్రశ్నలతో ఒత్తిడికి గురై అలా మాట్లాడానని, అందుకు చింతిస్తున్నట్లు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దుతుర్తో వెల్లడించారు.
సైన్యం రాజ్యాంగానికి థాయిలాండ్ ఓటర్ల ఆమోదం. సైన్యం రాజ్యాంగానికి థాయిలాండ్ ఓటర్ల ఆమోదం. థాయిలాండ్ ఓటర్లు సైన్యం రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదించారు. అభిప్రాయ సేకరణ నిర్వహించగా మెజారిటీ ఓటర్లు కొత్త రాజ్యాంగానికి అనుకూలంగా ఓటు వేసినట్లు థాయిలాండ్ ఎన్నికల సంఘం వెల్లడించింది. థాయిలాండ్లో 2 ఏళ్ల క్రితం పౌర ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. ఫ్రెండ్స్, ఇది మనకు 2016 ఆగస్టు అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన సమాచారం. తర్వాత ఇదే విధంగా జాతీయ అంశాలు, భారత్ ప్రపంచం, వార్తల్లో వ్యక్తులు, అవార్డులు, వార్తల్లో ప్రదేశాలు, ఆర్థిక అంశాలు, క్రీడలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రతి నెల ఈ బ్లాగ్లో ఈ విధంగా మీకు సమాచారం ఇచ్చుకుంటూ తర్వాత వీటన్నింటినీ ప్రతి నెల వారీగా వీడియోల రూపంలో అందిస్తున్నాను. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా ఫేస్బుక్లో నా సక్సెస్ సీక్రెట్ అనే ఒక పేజ్ని లైక్ చేయగలరు. సక్సెస్ సీక్రెట్ బ్లాగ్ స్పాట్ ద్వారా మీరు ఫాలో కాగలరు. థ్యాంక్ యూ.